సారీ గైస్, మీ వీడియోని మ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే కాపీరైట్ పడే ఛాన్స్ ఉంది ఆడియోకి, అందువల్ల మ్యూట్ చేసిన. ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోకి సంబంధించిన లింక్స్ అన్ని ప్రిసెట్ లింక్ కానీ, షేక్ ఎఫెక్ట్ లింక్ కానీ, ఫండ్ లింక్, ఆడియో లింక్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ చేసుకోవడం తెలియదు అనుకుంటే నేను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, నా వీడియో లింక్. ఆ వీడియో లింక్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద బీట్ మార్క్ లింక్ ఉంటే బీట్ మార్క్ లింక్ అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇలా ఉంటుంది స్టార్టింగ్లో. ఓపెన్ చేయగానే ఇంపోర్ట్ చేసుకోగానే సేమ్ యాస్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది, మొత్తం ఎంటీ ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 1.43 సెకండ్స్ దగ్గర వచ్చేసి మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. అమ్మ ఫొటోస్ కాబట్టి మీ మదర్ కానీ ఇంకా మీకు కావాల్సిన ఏ ఫొటోస్ ఆ ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకుంటున్నా. ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నా. మీరు కూడా ఇలానే యాడ్ చేసుకోండి. దీనికి ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఫోటోకి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ లింక్ కింద ఉంటుంది. ఎఫెక్ట్ కూడా అది డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. అలర్ట్ మోషన్లకి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ కాపీ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ పైన ఓపెన్ చేసి మీ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా ఒక 8 ఫోటోస్ మీ సాంగ్ ఎక్కడ మీకు ఇక్కడ ఏ ఎఫెక్ట్స్ ఎక్కడ వరకు యాడ్ చేయాలి మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఒక 11 సెకండ్స్ వరకు మీ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ని 11 సెకండ్స్ వరకు ఫోటో వరకు. కానీ మళ్ళీ వేరే ఎఫెక్ట్ సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి సెకండ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు 11 సెకండ్స్ ఉంది కదా, 11 సెకండ్స్ పైన దగ్గరకు వచ్చేసి 11 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఇక నుంచి అన్ని ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఇలా ఎలా చేసి ఆన్లైన్ యాక్సెస్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నప్పుడు ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోయినాయి. ఇంకా దీన్ని కొంచెం హెచ్డిఆర్ చేయాలి అంటే కొంచెం లుకింగ్ కనవాలంటే బ్యాక్ వచ్చేసి మా షేక్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ 4 లేయర్స్ ఉంది, 4 లేయర్స్ క్లిక్ చేసుకోండి. 5 లేయర్స్ 4 కాపీ పైన క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా ఎండ్ వరకు వచ్చేసేయండి. వచ్చేసి ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ సింపుల్గా దీనిపై క్లిక్ చేసి ఈ లాస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా అన్ని మీ 4 లేయర్స్ ఏ లేయర్స్ యాడ్ చేసుకున్నా ఆ లేయర్స్ అన్నిటికీ చేసుకోండి. ఇలా ఇదిగోండి.
వీడియో కన్నా కొంచెం గుడ్ లుకింగ్ వస్తుంది. ఇప్పుడు వీడియో ఫోన్లో సేవ్ చేసుకోవాలి. దీనిపై యారో సింబల్ దీనిపై క్లిక్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో గ్యాలరీ సేవ్ చేసుకోండి. వీడియో గ్యాలరీ సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.